రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులు జగన్ 5 ఏళ్ల పాలనలో నరకం చూశారు. అక్రమ కేసుల్లో ఇరుక్కొని అణిచివేతకు గురయ్యారు. కానీ ఆ ప్రాంతంలో ఓ సాధారణ వ్యక్తి మాత్రం కోట్లకు పడగలెత్తాడు. మరో ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచిన ఆయన రాజధాని ప్రాంతంలో అరాచకాలకు తెగబడ్డారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతుల శిబిరాల్లో జై అమరావతి అనడమే నేరం అన్నట్లుగా వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు. గడిచిన 5 ఏళ్లలో రాజధాని ప్రాంతంలో ఆయన అనుచరులు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. మొదట అక్కడ ఇసుక రీచ్లపై కన్నేశారు. ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకముందే రీచ్లపై స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో రీచ్లలో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఇసుక రీచ్ల నుంచి 5 ఏళ్లు నిత్యం వందలాది లారీల ఇసుకను తరలించి కోట్లు కొల్లగొట్టారు. అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన నాటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన 5-6 హెలిప్యాడ్ల ప్రాంతాన్ని ఇసుక డంపింగ్ యార్డుగా మలుచుకున్నారు. అక్కడి నుంచి రాత్రివేళ ఇసుక తరలించేవారు. ఆయనకు సంబంధించిన లారీలకు ముందు భాగంలో ప్రత్యేకమైన రంగుంటుంది. ఆ లారీలను పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం కూడా చేసేవారు కాదు. ఒక్క ఇసుకలోనే 400 నుంచి 500 కోట్ల వరకు కొట్టేసినట్లు అంచనా. నాటి వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధికి చెందిన లారీలు ఆ ప్రాంతంలో తిరగకూడదన్నట్లుగా వ్యవహరించారు. స్థానిక వైసీపీ మహిళ ప్రజాప్రతినిధిని అడుగడుగునా అవమానం, అవహేళనకు గురిచేసేలా వ్యవహరించారు. తానే అక్కడ వైసీపీ ప్రజాప్రతినిధి అన్నట్లుగా వ్యవహరించారు. ఆయన ఆగడాలు భరించలేక ఆమె పార్టీని వీడారు. దీంతో రాజధాని ప్రాంతంలో తనకు తిరిగే లేదన్నట్లుగా మరింత రెచ్చిపోయారు. ఇసుక దోపిడీ కొనసాగిస్తూనే రాజధాని ప్రాంతంలో గత టీడీపీ ప్రభుత్వంలో వేసిన కంకర, మట్టి, రోడ్లను సైతం తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. మరోవైపు పంచాయతీలు, దందాలపైన దృష్టి సారించారు. భారీ అక్రమార్జన వస్తుండటంతో తన గ్రామ సమీపంలోని నదీపాతంలో ఉండే లంకలో కట్టడాల నిర్మాణం నిషేధమైన అనుమతులు లేకుండా 12 కోట్లతో ఓ ప్యాలెస్ నిర్మించుకున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉద్దండరాయునిపాలెం పరిధిలో సిఆర్డీఏ భూములను ఆక్రమించి ఓ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. అక్కడి నుంచి దందాలు, సెటిల్మెంట్లు, ఇతర ప్రైవేటు కార్యకలాపాలు సాగించారు. నాటి జగన్ ప్రభుత్వం అమరావతిని ధ్వంసం చేసి ఆడిన 3 ముక్కలాటలో సదరు ప్రజాప్రతినిధి కీలక పాత్ర పోషించారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానులకు మద్దతుగా నిలిచారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని ఆశ కల్పించి దళిత ఉద్యమ నాయకుడు మారగాని గురునాథాన్ని పావుగా వాడుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు అనేక ప్రాంతాల్లో నిరవధిక శిబిరాలు ఏర్పాటు చేసి దీక్షలు కొనసాగిస్తుంటే అందుకు పోటీగా తాళ్లాయపాలెం వై జంక్షన్లో 3 రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. విజయవాడ, చిట్టినగర్, మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లోని పేద దళిత వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని ఆశపెట్టి ఈ శిబిరానికి రప్పించారు. మొదట్లో పేదలు ఈ మాటలు నమ్మినా తర్వాత విషయం తెలుసుకుని వెనకడుగు వేశారు. దీంతో రోజువారీ కూలీ ఇచ్చి ఆ శిబిరాన్ని కొనసాగించారు. 3 రాజధానుల శిబిరం ముసుగులో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో తమను మోసం చేశారని గ్రహించిన దళిత ఉద్యమ నేత గురునాథం ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. రాజధాని ఉద్యమ సమయంలో రైతులు జై అమరావతి అని నినాదాలు చేసినందుకు వారిపై అక్రమ కేసులు బనాయించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సదరు నాయకుడు రాజధాని ప్రాంతంలో ఎంతో మందిపై దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారు. కొట్టడమే గాక బాధితులపైన ఎదురు కేసులు పెట్టి మరీ వేధింపులకు గురిచేశారు. మందడం ప్రాంతంలో ఓ టీ స్టాల్ వద్ద ఆయన అనుచరుల వైపు కన్నెత్తి చూశారనే కారణంగా విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. బాధితులపైన ఎదురు కేసు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులోనూ ఆయన ఆదేశాల మేరకు అనుచర గణం పాల్గొన్నట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఆ కేసులో ఆయనతో పాటు ఆయన అనుచరులను కూడా నిందితులుగా చేర్చారు. ముందస్తు బెయిల్కు ఆయన దరఖాస్తు చేసుకోగా కోర్టులో విచారణ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేటు పంచాయతీలు, సెటిల్మెంట్లకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ మాజీ ప్రజాప్రతినిధి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ వెలగబెడుతున్న రాచకార్యాల వీడియోలు సైతం సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఒక సాధారణ వ్యక్తి ప్రజా ప్రతినిధి అయ్యాక కోట్ల రూపాయల ఆస్తులను ఎలా కూడబట్టారో చెప్పాలని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. ఎలా సంపాదించారో చెబితే తాము ఆయనలా కష్టపడి ఆస్తులు సంపాదించుకుంటామని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 12 కోట్లతో కృష్ణానది ఒడ్డున విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణం ఎలా సాధ్యమైందంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇసుక పనికి పోయిన వ్యక్తి 40 కోట్లతో తన బయోపిక్ సినిమా ఎలా తీయగలిగారని పోస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎకరం 9 కోట్ల చొప్పున 15 ఎకరాలు ఎలా కొనగలిగారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో 7 ప్లాట్లు ఎలా వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో 7 ఎకరాల భూమి ఎలా సంపాదించారని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.